గోదావరి జిల్లా కోరుకొండ నియోజకవర్గం నర్సాపురం గ్రామం నుంచి. రాజమండ్రి కల్తీ పాల ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు జూలు విదిలిస్తున్నారు. పాల కేంద్రాల్లో తనిఖీలు చేపడుతున్నారు. కడపలోని పాల కేంద్రాల్లో పాల నాణ్యతపై ఆరా తీశారు. పాల నమూనాలను పరీక్షలకు పంపించారు. పాలను ఏ విధంగా నిల్వ చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలిస్తున్నారు అధికారులు. పాలు కల్తీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మిల్క్ డైరీ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా ఎక్కడైనా కానీ కూడా చిల్లింగ్ సెంటర్స్ కానీ చిన్న పాయింట్స్ కానీ ఎక్కడైనా కౌంటర్ సెంటర్స్ ఉంటాయి, చిన్న చిన్న కౌంటర్స్ పాయింట్స్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా విస్తరణ తనిఖీలు చేస్తాము. ప్రతి శాంపుల్స్ కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన శాంపుల్స్ అన్ని కూడా మేము మా డైరెక్టరేట్ నుంచి ఐపీఎం పంపిస్తాము. ఐపీఎం నుంచి కూడా మాకు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఆచార్యం పంపించేసి, లేదంటే కూడా ఇప్పుడు జస్ట్ ఒక అర్ధగంట తర్వాత ల్యాబ్ కూడా మారుతుంది. ఆ ల్యాబ్ కాదు వేరే ల్యాబ్ కూడా అన్నారు. వాళ్ళు సూచన ప్రకారం మేము చెప్పిన ల్యాబ్కి పంపిస్తాము. ఆ రిపోర్ట్ ఒక 20 days లోపల వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి కూడా మేము ఈ పాల కేంద్రాలపైన తర్వాత యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకుంటామండి. ఈ రోజు నుంచి కూడా ఎక్కడైనా